ఈ రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. అవునా? ఫ్యూచర్ అన్సర్టెనిటీస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవ్వటం కొంచెం రిస్కేసే అనుకోవచ్చు. అవునా? సో ఇలాంటప్పుడు సెకండ్ ఇన్కమ్ సోర్స్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ సెకండ్ ఇన్కమ్ సోర్స్ అంటే ఈ రెండవ ఆదాయము ఫైనాన్షియల్ సెక్యూరిటీనే కాకుండా మన గోల్స్ని త్వరగా రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈరోజు నేను మీతోటి సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ కొన్ని మీతో షేర్ చేసుకుంటాను. మీ జయ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి హోంవర్క్ హెల్ప్ నీడ్ బాగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పేరెంట్స్ ఇద్దరు జాబ్ హోల్డర్స్ అవటం వలన ట్యూషన్ పాయింట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. అంటే అర్థం కానివి చెప్పించుకోవటం, ట్యూషన్సే కాకుండా ఆ రోజు ఇచ్చిన హోంవర్క్స్ మీద కూడా హెల్ప్ అవసరం అవుతుందన్నమాట. సో ఎస్పెషల్లీ మీకు పిల్లలు చిన్న పిల్లలు అయితే మీ పిల్లలకి హోంవర్క్ చేసేటప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కొంచెం మీరు హెల్ప్ చేయగలిగితే అది ఒక ఇన్కమ్ సోర్స్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే స్టార్టింగ్ మీ పిల్లలతో పాటు ఒక 10 మెంబర్స్ని మీరు కలెక్ట్ చేసుకోగలిగారు అనుకోండి, మినిమం ప్రైస్ పెట్టినా కూడా 10,000 కానీ ఇట్లా మీరు సైడ్ ఇన్కమ్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ఆప్షన్. ఇది ఎవర్ రిక్వైర్మెంట్ అనమాట, ఎప్పుడు ఉండే అవసరమే అనమాట ఇది సొసైటీలో. ఓకే, మీకు టైలరింగ్లో స్కిల్ ఉందనుకోండి, దాని మీద గ్రిప్ ఉంది, అసలు ఏంటి తెలుసు టైలరింగ్ గురించి. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక టైలర్ని అపాయింట్ చేసుకోండి. ఎలా అంటే కొంతమంది టైలర్స్కి బాగా స్కిల్ ఉంటుంది, బట్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండదు, కస్టమర్స్ ఉండరనమాట. విలేజెస్లో అలా ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసేసి మీరు అపాయింట్ చేసుకోగలిగితే స్టార్టింగ్లో మీరు శాలరీ బేస్ కాకుండా ఐటమ్ వైజ్, పీస్ వైజ్ అమౌంట్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేయగలిగితే అది ఒక విధంగా ప్యాసివ్ ఇన్కమ్గా కూడా బాగుంటుందన్నమాట. అంటే డిజిటల్ పాంప్లెట్స్ క్రియేట్ చేసేసుకొని మీ సర్కిల్లో వాట్సాప్ స్టేటస్లో కానీ అలా ఒకసారి షేర్ చేసేసుకుంటే మీ ఇమీడియట్ సర్కిల్లో ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ రిలేటివ్స్ వీళ్ళలో ఎవరైనా సరే మీ క్వాలిటీ నచ్చి ఆర్డర్స్ మీరు తెచ్చుకోగలిగితే బాగుంటుందన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ కరెంట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ ఫీల్డ్లో టైంకి ఇవ్వలేకపోవటం అనమాట. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. సో దీన్ని మీరు అడ్రస్ చేయగలిగితే క్వాలిటీతో పాటు మంచి ఇన్కమే వస్తుంది. ఇలా చూస్తే ఇంకొకటి ఏంటంటే సోలార్ ప్రాజెక్ట్. ఇప్పుడైతే ఈ సోలార్ ఎనర్జీని ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇనీషియల్గా ఒక 3 కిలోవాట్స్ ప్రాజెక్ట్ కనుక ఎస్టాబ్లిష్ చేయించుకోగలిగితే, అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. ఈ సబ్సిడైజ్డ్ లోన్ తోటి ఈ సోలార్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇక్కడ మార్కెటింగ్ ఇష్యూస్ కూడా ఉండవు అనమాట. సో గవర్నమెంటే పర్చేజ్ చేస్తుంది సోలార్ ఎనర్జీని. సో అక్కడ నుంచి మనకి ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్, సైడ్ ఇన్కమ్ లాగా మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత కార్ రెంటల్స్ అనమాట. అంటే ఈ ఇన్స్టాల్మెంట్ బేస్లో ఒక కార్ తీసుకొని మా కమర్షియల్ పర్పస్కి ఆ కార్ని, ఇప్పుడు ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, ఓలా, ఊబర్ అని ఇట్లా ర్యాపిడో ఉన్నాయి కదా. సో వీళ్ళకి మనం పెట్టగలిగితే, అంటే ఒక డ్రైవర్ని అపాయింట్ చేసుకొని అక్కడ కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎలా అంటే సపోజ్ ఒక్క ట్రిప్కి ఒక 500 రూపీస్ కలెక్ట్ అయినా కూడా డైలీ 3,000 రూపీస్ వేసుకుంటే మంత్లీ ఒక 90,000 రూపీస్కి మనము ప్లాన్ చేయొచ్చు. దాన్ని ఈ 90,000లో డ్రైవర్కి ఒక 20,000 శాలరీ వేసుకొని, ఒక ఫ్యూయల్ అండ్ మెయింటెనెన్స్కి ఒక 20,000 వేసుకొని, తర్వాత ఈఎంఐ ఒక 15,000. సో అప్పటికి 40 and 15 55,000 అవుతుంది. తర్వాత ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ కమిషన్ ఉంటుంది కదా, ఒక 15,000 అలా వేసుకున్నప్పుడు మనకు ఒక 70-75,000 అవుతుంది. సో రిమైనింగ్ ఒక 15 to 25,000 మిగిలే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగా కార్ని కమర్షియల్ పర్పస్కి మనం పెట్టుకోగలిగితే ఇది కూడా ఒక ఇన్కమ్ సోర్స్గా క్రియేట్ అవుతుందన్నమాట మనకి. ఓకే, ఇంకా ఫుడ్ ఐటమ్స్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీ దగ్గర ఒక మంచి రెసిపీ ఉంది. సో దానికి మీరు ఏంటంటే డైలీ వేజెస్ మీద ఒక్కరోజు వేజ్ ఇచ్చేసి ఒక అసిస్టెంట్ని పెట్టుకొని ముందు రోజు అంతా ఇంగ్రీడియంట్స్ అంతా ప్లాన్ చేసుకొని రెడీగా పెట్టేసుకొని తన హెల్ప్తో మీరు ఆ ఐటమ్ని ప్రిపేర్ చేసేసి, ఇది కూడా అంతే, మీ సరౌండింగ్స్లో మీ ఇమీడియట్ సర్కిల్లో ఉండే వాళ్ళకి ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
ఫ్రెష్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాను అని. ఇక్కడ ఏంటంటే ఒక ఛాలెంజ్, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే ప్రోడక్ట్స్ తీసుకోండి మీరు అలాంటివి, లేకపోతే మళ్ళీ అది సేల్ అవ్వనప్పుడు ఇబ్బందులు అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇట్లాగా కమ్యూనిటీస్లో రిలేటివ్స్లో ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి మీరు ప్రొడ్యూస్ చేసేయచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇవి మీకోసం నేను ప్లాన్ చేసిన డిఫరెంట్ సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ అనమాట. ఓకే, సో వీటిలో మీకు సూట్ అయ్యేవి, మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి, ముందడుగు వేయండి. ఎప్పుడైనా సరే మనం స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాము అంటే డెఫినెట్గా దేర్ విల్ బీ ఏ వే. ఓకే, సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.